హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ వెన్స్డే. ఏం చేస్తున్నారు ఏంటి అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వ్యాక్సిన్ అవన్నీ వేయించేసుకున్నారా? 2 డోసులు అవన్నీ కూడా నాకు చెప్పండి ప్లీజ్. ఎవరైనా వేయించుకోకపోతే తొందరగా కంప్లీట్ చేసుకోండి. నాది వచ్చేసి ఫస్ట్ అయిపోయింది కాబట్టి సెకండ్ది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వేయించుకోవాల్సి వస్తుంది. నేను కూడా వేయించేసుకుంటే 2 డోసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇంకేంటండి విశేషాలు అవన్నీ కూడా నాకు చెప్పండి. మీకు కారు గురించి చెప్తాను కదా, అది కియా మోటార్స్. అది మీకు ఆల్రెడీ పెట్టాను కదా, చూపించాను కూడా. మరి వాళ్ళు హై బడ్జెట్ అంటే జీప్ అనే లుక్ తప్ప మరి కారు మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేయడం అవసరమా అని మళ్ళీ ఆలోచించి 17-14 కాకుండా ఇంకొంచెం తగ్గించుకోవాలని అనుకుంటున్నారు. అందుకనేసి మళ్ళీ షోరూమ్కి వెళ్ళాలి అని అన్నారనమాట. వెళ్తే మాత్రం మళ్ళీ వెళ్ళి మీకోసమైనా ఏ కంపెనీ కారు చూడ్డానికి వెళ్తున్నారో అది పెడతాను. ఓకేనా? మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు నేను పిలుస్తారు ఎలాగో. తర్వాత ఎలా అయితే అలాగా. ఇప్పుడు గుడ్ వర్డ్స్ వస్తుంది, చూడండి. చూశారు కదండి. తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ మామూలుగా ఎప్పుడూ చెప్పేది కాఫీ బిస్కెట్స్ ఉంటుంది. తర్వాత ఈరోజు మార్నింగ్ పాప బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కొంచెం బనానా ఉన్నాయి కదా, ఆ రోజు చెప్పాను కదా. తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు, అందుకనేసి బనానా అది తీసుకున్నది. ఇంకా ఈరోజు మామూలే అనమాట. ఈరోజు కూడా కొంచెం బాగా బద్ధకంగా ఉన్నింది. అందుకనేసి ఏమీ చేద్దాంలే లంచ్ అనేసి, ఇంకా లంచ్ వచ్చేసి పెరుగు ఆల్రెడీ ఉంటుంది. తర్వాత రైస్ పెట్టేశాను. తర్వాత 2 వెజిటేబుల్స్ ఉంటే అవి కర్రీ చేసేసాను అనమాట. ఎందుకంటే ఈరోజు బుధవారం కదా, ఇంకా ఏకాదశి ఉంది కాబట్టి నేను ఉపవాసం. అందుకనేసి ఇంకా వాళ్ళిద్దరి వరకు 2-3 వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసి చేసేసాను అనమాట. అది తర్వాత ఇంకేముందండి, అంతా మామూలే. తర్వాత డిన్నర్ వచ్చేసి దోశ చేయమన్నారు. అది మొన్న మీకు చూపించాను కదా, దోశ చేశాను. తర్వాత బయటికి వెళ్ళిన కొన్ని వీడియోస్ ఉన్నాయి అవుట్ సైడ్వి, అవి పెట్టాను అనమాట. చూడండి. ఓకేనా? ఎంజాయ్ ద బ్లాగ్. గుడ్ నైట్, బాయ్, టేక్ కేర్.